రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట డబ్బులు వసూలు చేసిన 7గురిపై కేసులు నమోదు చేశారు ఏఎస్పీ రిత్విక్ సాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట డబ్బులు వసూలు చేసిన 7గురిపై కేసులు నమోదు చేశారు ఏఎస్పీ రిత్విక్ సాయి. మేడారం జాతర సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ పెరగడంతో దళారులు దర్శనాల పేరిట దందా చేశారు. దీంతో నిఘా పెట్టి పైసలు వసూలు చేస్తున్న వారిని అరెస్టు చేశామన్నారు. భక్తులెవరూ ప్రైవేటు వ్యక్తులను నమ్మొద్దన్నారు. ఆలయ కౌంటర్లలో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలన్నారు ఏఎస్పీ రిత్విక్ సాయి. కొందరు ఒక ముఠ భక్తులకి దర్శనం కల్పిస్తామని వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు. ఆ ముఠా మొత్తాన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాము. సో మీ అందరికి టికెట్, లడ్డూ టికెట్ కానీ, కోడి కట్టడానికి టికెట్ కానీ టెంపుల్ వారు ఎస్టాబ్లిష్ చేసిన కౌంటర్లోనే దొరుకుతుంది. ఎవరన్నా అలా వచ్చి ఎవరన్నా ముఠా వచ్చి మీకు మేము దర్శనం కల్పిస్తాము, రద్దీ ఎక్కువ ఉన్న చోట కనుక వాళ్ళు వచ్చి దర్శనం కల్పిస్తాము, మేము మీకు విఐపి లైన్లో తీసుకుంటాము, అలాంటివి ఏమీ లేవు. అవన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అలాంటి కనుక మీ దృష్టికి వస్తే వెంటనే 100కి డైల్ చేయండి. లేకపోతే వెబ్సైట్లో ఉన్న టౌన్ సిఏ గారికైనా, డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్కైనా మీరు ఎప్పుడైనా కాల్ చేసి